నమస్కారం. ఈ వీడియోలో మనం భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది, భీష్మ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ రోజునే విష్ణు సహస్రనామం ఉద్భవించింది. ఇది అతి విశిష్టమైన ఘట్టం. ఒళ్ళంతా బాణాలు దిగి అంపశయ్య మీద ఉన్న అజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు తన అంత్యకాలములో విష్ణు సహస్రనామాలను బోధించాడు. ఇంద్రుడు కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతోనే రాక్షసులపైన విజయాన్ని సాధించాడు. మనం సంకల్పించిన పనుల్లో విజయం సాధించాలంటే భీష్మ ఏకాదశి రోజున ఆ పరమాత్మని ధ్యానించి పూజించి ఏదైనా మంచి పని తలబడితే తప్పకుండా విజయం లభిస్తుంది. అందుకే ఈ రోజును జయ ఏకాదశి అని కూడా అంటారు. అసలు ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అంటే, మహాభారత యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భీష్ముని పేరు మీద ఈ ఏకాదశిని ఏర్పాటు చేయడం జరిగింది. తాను అనుకున్న రోజున అనుకున్న సమయానికి మరణాన్ని పొందే వరాన్ని భీష్ముడు తన తండ్రి నుండి పొందాడు. ఆ వర ప్రభావంతోనే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆయన అంపశయ్యపై సుమారు 56 రోజుల పాటు వేచి ఉండి మాఘశుద్ధ అష్టమి రోజున తన చివరి శ్వాసను విడిచారు. ఆనాటి నుండి ఈ రోజు వరకు ఈ తిథిని భీష్మ అష్టమిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున హరినామస్మరణ లేక నారాయణ స్మరణ చేస్తే మోక్షం లభిస్తుందని పురాణ ప్రసిద్ధి. అలాంటిది సాక్షాత్తు దేవుడైన శ్రీకృష్ణుని ఎదురుగా కూర్చుని 1000 నామాలతో కీర్తన చేసిన అదృష్టవంతుడు భీష్ముడు. ఆ నామాలే అనంతకాలంలో విష్ణు సహస్రనామాలుగా ప్రసిద్ధి చెందడం విశేషం. తన పట్ల అపారమైన భక్తిని గ్రహించిన శ్రీకృష్ణుడు భీష్మునిపై ఉన్న అభిమానంతో ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని నామకరణం చేశారు. ఈరోజు తనని పూజించిన వారికి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని శ్రీకృష్ణుడు వరమిచ్చారు. అందుకే భీష్ముడు మరణించిన మాఘశుద్ధ అష్టమి నాడు, తర్వాత వచ్చి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే సకల సుఖాలు చేకూరుతాయని చెప్పబడింది. ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఆ రోజు ఫలితం అనంతం. అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు, అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణాలలో తెలియజేయబడింది.